టర్కీ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో సపోర్ట్ చేసింది. సో ఆ టర్కీ ఉత్పత్తుల్ని భారతీయులు నిషేధించారు. అయినప్పటికీ కూడా టర్కీ ఇప్పటికీ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తోంది. సో టర్కీకి గుణపాఠం చెప్పడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనకు వెళుతూ ఉన్నట్టుగా సమాచారం. ఎంజీ రావు గారు దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనకి వివరాలు అందిస్తారు. ఎంజీ రావు గారు, శత్రువు మిత్రుడు. సో సైప్రస్ పర్యటనకు మోదీ వెళుతూ ఉన్నారు టర్కీకి గుణపాఠం చెప్పడానికి, నిజమేనా? ఎస్ అండి. ఇప్పుడు కెనడా పర్యటన G7 సమ్మిట్కి ఈ జూన్ 15 నుంచి 17 వరకు 2 రోజుల పాటు కెనడాలో పర్యటించడానికి మన ప్రధాని కెనడా వెళుతున్నారు. ఈ పర్యటనలో అంటే ఎన్ రూట్లో వెళ్ళే దారిలో ఉన్న సైప్రస్ విజిట్ చేస్తున్నారు. సైప్రస్తో పాటు క్రొయేషియా 2 దేశాలు విజిట్ చేస్తున్నారు. ఈ సైప్రస్ విజిట్ చేయడం అంటే ఈ టర్కీ కింద ఇదండి సైప్రస్. ఈ సైప్రస్ టర్కీ శత్రు దేశాలు. ఇక్కడ ఇంకోటి, ఈ సైప్రస్లో సగభాగం ఏంటంటే సైప్రస్లో సగభాగం ఎక్కడ ఉంటుందంటే ఈ గ్రీస్లో ఉంటుంది. గ్రీస్ ఆక్యుపేషన్లో ఉంటుంది అనమాట. గ్రీసు యూరోపియన్ కంట్రీ. ఈ గ్రీస్తో పాటు టర్కీ సైప్రస్ ఐలాండ్ కింద ఉండేది ఒక రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అంటారన్నమాట. ఈ సైప్రస్ మన ప్రధాని విజిట్ చేస్తున్నారు. ఎందుకు? ఈ సైప్రస్కి ఈ యొక్క టర్కీ 2 శత్రు దేశాలు. సైప్రస్ చాలా పెద్ద శత్రు దేశాలు అన్నమాట. ఇప్పుడు మన టర్కీ శత్రు దేశానికి మన ప్రధాని వెళ్తున్నారు. ఇదనమాట, ఈ టర్కీ వెళ్తున్నారు. కాబట్టి మనం ఏమనుకోవాలి, మన శత్రు దేశం పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేస్తే టర్కీ శత్రు దేశమైన సైప్రస్ మనం వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇది సైప్రస్. ఈ పైన నికోషియా అంటారు. ఇది టర్కీ ఆధీనంలో ఉంటుంది అనమాట ఈ యుద్ధంలో. కాబట్టి మనం ఈ సైప్రస్ వెళ్ళడం అంటే ఈ సైప్రస్ సపోర్ట్గా అంటే టర్కీకి ఎగ్నెస్ట్గా మనం వెళ్తున్నాం అనమాట. ఇది సైప్రస్ విషయం. దీంతోపాటు క్రొయేషియా ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సైప్రస్ 2026లో యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలుగా రాబోతుందన్నమాట. ఆ అధ్యక్షురాలుగా రాబోతుంది కాబట్టి ఈ దేశానికి ఇప్పుడే మనం వెళ్తున్నాం. ఈ దేశం మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది అన్ని విషయాలు. మన భారత పాకిస్తాన్ యుద్ధ సందర్భంలో కూడా ఈ దేశం మనకు సపోర్ట్గా మాట్లాడింది టర్కీకి ఎగ్నెస్ట్గా. కాబట్టి దాని కృతజ్ఞతగా మోడీ గారు ఇక్కడికి వెళ్తున్నారు. దీంతోపాటు రెండోది ఏంటంటే క్రొయేషియా వెళ్తున్నారు. క్రొయేషియా కూడా టర్కీకి దగ్గర ఉంది కాబట్టి క్రొయేషియా కూడా ఇదిగోండి, క్రొయేషియా ఇక్కడ అనమాట, బోర్జియా హెర్జగోవినా దగ్గర. సో ఇక్కడ కూడా వెళ్తున్నారు. అంటే టర్కీ సరౌండింగ్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు అంటే టర్కీకి ఎగ్నెస్ట్గా గుణపాఠం చెప్పడానికే మనం ఇప్పుడు టర్కీకి వెళ్తున్నాం అన్నమాట. సో టర్కీ శత్రు దేశం అంటే మనకు మిత్ర దేశం లెక్క అవుతుంది. సో టర్కీ శత్రు దేశాలకు మన ఆయుధాలు ఇచ్చే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? దాని సంగతి ఏంటి? ఎస్ అంటే ఇప్పుడు టర్కీ యొక్క శత్రు దేశాలు ఏంటంటే టర్కీ ఎర్డోగాన్ ఏంటంటే అందరినీ కెలుకునే రకం, చైనా లాగా. ఈయన ఏంటంటే ప్రపంచంలో ముస్లిం దేశాల్లో ఖలీఫాత్ అయిపోవాలి అంటే ముస్లిం దేశాల్లో ఒక ఖలీఫాత్ పోస్ట్ ఉండేది 2020 దాకా. ఆ 2020లో ఖలీఫాత్ పోస్ట్ పోయింది. ఆ పోస్ట్లో నేను వెళ్ళి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నింటికి నేను అధినేతను అవ్వాలని ఒక లక్ష్యంతో పనిచేస్తాడు ఆయన. ఇప్పుడు ఈయన అందుకే అందరితో తగోలు పెట్టుకుంటూ ఉంటాడు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి, ఈ అర్మేనియా అని అజర్బైజాన్ అనే 2 దేశాలు అనమాట. ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఇదిగోండి పక్కనే ఉన్న టర్కీ ఈ అజర్బైజాన్కి సపోర్ట్ చేసి అర్మేనియాని ఓడించడం జరిగింది. ఆల్మోస్ట్ ఓడిపోయిందనమాట. అక్కడ ఉన్న డ్రోన్లు, ఈ టర్కీ డ్రోన్లు, ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చిన టర్కీ అదే డ్రోన్ని ఈ అజర్బైజాన్కి ఇవ్వడం వల్ల వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పడిపోయి అర్మేనియా ఓడిపోయింది చాలా వరకు. ఇదే పద్ధతిని మన మీద ప్రయోగించింది టర్కీ పాకిస్తాన్ ద్వారా. కాబట్టి ఈ అజర్బైజాన్కి ఎగ్నెస్ట్గా ఉన్న ఈ అర్మేనియాని టర్కీ కూడా సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి దీనికి ఎగ్నెస్ట్గా ఇప్పుడు ఈ అర్మేనియాకి భారతదేశం కొన్ని ఆయుధాలు ఇచ్చింది. అవి ఏం ఆయుధాలు అంటే చక్కగా మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్, ఎయిర్ సిస్టమ్ను ఒకటి ఇచ్చాం. పినాకా రాకెట్ లాంచర్ ఇచ్చాం. ఇప్పుడు బ్రహ్మోస్ కూడా ఇచ్చే పరిశీలన ఉంది. ఈవెన్ మన సుఖోయ్ 30 ఫైటర్స్ను కూడా కొన్ని ఫైటర్స్ని అర్మేనియా అడగడం జరుగుతుందన్నమాట. అవి ఇప్పుడు బెంగళూరులో నిర్మిస్తున్నాం రష్యా టెక్నాలజీతో. సో మన సుఖోయ్ ఫైటర్స్, పినాకా రాకెట్ సిస్టము, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అర్మేనియాకి మనం ఇచ్చాం. స్వార్మ్ డ్రోన్ని ఆపేది కూడా. అంటే ఏంటి, అర్మేనియాని ఇంకా గెలవడం అనేది అజర్బైజాన్కి కుదరదు, అంటే టర్కీకి కుదరదు. ఈ విధంగా అర్మేనియాకి మనం వెపన్స్ ఇస్తున్నాం. దీంతోపాటు మనం ఇంకా కొన్ని దేశాలని, గ్రీస్కి కూడా కొన్ని మనం అడుగుతుంది. గ్రీస్కి టర్కీకి అసలు పడదండి, నాటో దేశాలైన. సో వాటికి కూడా మనం ఆయుధాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు సైప్రస్ కూడా కొన్ని ఈ పినాకాని కొన్ని సిస్టమ్స్ ఇచ్చేటట్టు ఉంది. నేవీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది, నేవల్ ఎక్స్పోర్ట్స్. అంటే టర్కీ చుట్టూరు భారత ఆయుధాలని మోహరింపు జరుగుతుందన్నమాట. అంటే టర్కీ మన చేసిన ద్రోహం. అందువల్ల
టర్కీకి పూర్తి గుణపాఠం అదే ట్రేడ్లో కాదు, ఒక బ్యాన్ ఆఫ్ ఆయుధాలనే వస్తువులే కాకుండా మనం టూరిజంని ఆపడమే కాకుండా టర్కీ శత్రు దేశాలకు మనం సపోర్ట్ చేస్తాం, సైప్రస్కి యునైటెడ్ నేషన్స్ అన్నింటిలో మనం సపోర్ట్ చేయడం, అంటే టర్కీని ఇబ్బంది పెడతాం. అంటే ఏంటి, టర్కీ ఎర్డగాన్కి మనం ఇచ్చేది ఏంటి, నువ్వు మా దగ్గరికి వచ్చి పాకిస్తాన్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మాట్లాడితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే నీ ప్రాంతంలో నీకు వచ్చి నీ గ్రీసు, సైప్రస్, అజర్బైజాను, క్రొయేషియా ఈ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో మా ఆయుధాలు దిగితే మీ ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తాం, మీకు టూరిజం ఉండదు. ఇలా దారికి వస్తావా లేదని ఒక పెద్ద గుణపాఠం టర్కీ, అది కూడా మోడీ, ప్రపంచ స్థాయి నాయకుడు మోడీ దిగుతున్నాడంటే అక్కడికి ఎడ్గానికి దాడే పట్టుకుంది. రైట్. టర్కీ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు దేశాలకు, అంటే టర్కీ శత్రు దేశాలకు భారత్ సపోర్ట్ చేస్తోంది. మరి ఈ వ్యూహానికి టర్కీ లొంగే అవకాశం ఉంటుందా? ఒకటేనండి, ఇప్పుడు ఎర్డగాన్ అనేది లొంగే వ్యక్తి కాదు, ఒక దుష్టుడు మూర్ఖుళ్ళు అంటాడు అనమాట, నేనే దేవుడిని అని నమ్మే రకం అనమాట. ఈయన లొంగే అవకాశం లేదు. కానీ ఆర్థికంగా ఈయనకి నష్టం జరుగుతుంది. ఏ విధంగా, మన టూరిజం ఆగిపోయింది, కొన్ని వేల కోట్లు పోతున్నాయి. వాళ్ళ యాపిల్ పెద్ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఆపేసాం, కొన్ని వేల కోట్లు పోతున్నాయి. ఈ అజర్బైజాన్కి కూడా వెళ్ళిపోతుంది. తీరా చూస్తే ఈ సైప్రస్కి మనం గ్రీస్కి సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం. కానీ ఇంకొక ఆయుధం ఉంది, ఈ ఆయుధానికి లొంగే అవకాశం ఉంది. అదేంటంటే ఈ టర్కీ దగ్గరలో ఇదిగోండి ఇరాక్, ఇరాన్, ఇదిగోండి టర్కీ, ఈ పశ్చిమ ఈ ఈస్ట్ టర్కీలో ఇది ఇక్కడ వరకే ఇరాక్, ఇరాన్లో, ఈ సిరియాల్లో దీన్ని ఏమంటారంటే ఈ ప్రాంతంలో కర్డ్స్ అంటారు. కూర్దులు అనే ఒక తెగ ఉంది. వీళ్ళు ఏమడుతున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలి, సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, అదేవిధంగా టర్కీలో ఎక్కువ భాగం. ఈ కుర్దూస్కి మనం సపోర్ట్ చేస్తే, కుర్దూలకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు బెలూచిలాగా, పాకిస్తాన్ లాగా టర్కీ లొంగద్ది. సో ఈ సైప్రస్ చాలా దేశాలు దీనికి సపోర్ట్ చేసే వాటికి మనం సపోర్ట్ చేస్తే టర్కీ లొంగిద్ది. ఆ విషయం మీద కుర్దూలు పడే వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది. టర్కీ బాంబులు అన్నీ ఉపయోగిస్తుంది. ఈ విషయాన్ని మనం ఐక్యరాజ్య సమితిలో లేపితే, భారతదేశం లేపడం వేరు, వేరే దేశాలు లేపడం వేరు. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, దీనికి ఒక వాయిస్ ఉంటుంది. ఈ వాయిస్ మనం కుర్దూలు వెనకాల పెడితే టర్కీ దారిలోకి రావాల్సిందే, లేకపోతే కుదరదు. సో ఈ ఆయుధాలు, ఈ ఉత్పత్తులు లొంగపోతే ఇంకొక బ్రహ్మాస్త్రం కుర్దూల విషయం ఐక్యరాజ్య సమితిలో తీయడం, దీన్ని కూడా రెడీ పెట్టుకుంది స్క్రిప్ట్. కాబట్టి ఇప్పుడే ఈ ఎడ్గాన్ మేలుకొని దారిలోకి వస్తే ఓకే, ఇంకా మూర్ఖుడిగా నేను వెళ్తానంటే ఈ బ్రహ్మాస్త్రం ఉపయోగించాను. కాబట్టి ఎడ్గాన్ ఫైనల్గా భారత్ దారికి రావడం అనేది తప్పకుండా జరిగే విషయం అండి.